హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అపూర్వ వంటలు. మన తెలుగువారి ఇళ్లల్లో ఎండాకాలం వచ్చిందంటే ఆవకాయ పట్టడం ఎంత కామనో, మామిడికాయ పప్పు వారానికి ఒక్కసారన్నా తయారు చేసుకొని తినటం కూడా అంతే కామన్. అయితే ఎప్పుడు తయారు చేసుకునే ప్రాసెస్లో కాకుండా ఒక్కసారి నా స్టైల్లో మామిడికాయ పప్పుని తయారు చేసుకొని తినండి. మళ్ళీ మళ్ళీ ఇదే ప్రాసెస్లో మామిడికాయ పప్పుని తయారు చేసుకొని తింటారు. ఎందుకంటే ఈ మామిడికాయ పప్పు టేస్ట్ అనేది అంత బాగుంటుంది. మామిడికాయ పప్పులో కందిపప్పు అనేది ఒక్కొక్కసారి ఉడకకుండా ఉంటుంది. కాబట్టి కందిపప్పుని నేను ఇక్కడ మెజర్మెంట్ కప్స్తో ఫస్ట్ కప్పుతో తీసుకొని చక్కగా కడిగేసేసి, అదే కప్పుతో 3 కప్పుల వరకు నీళ్ళని వేసి ఒక గంట పాటు నానబెట్టాను. మినిమం ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటే పప్పు చక్కగా ఉడుకుతుంది. ఇప్పుడు ఈ మామిడికాయ పప్పు కోసం అని చెప్పని పుల్లటి మామిడికాయని మీడియం సైజులో ఉన్నదాన్ని ఒకటి తీసుకున్నానండి. దీనిలో సగం మాత్రమే నేను ఈ మామిడికాయ పప్పుకి వినియోగిస్తున్నాను. మీరు మామిడికాయ పులుపుని బట్టి ఎంత కావాలో అంత క్వాంటిటీలో ఈ మామిడికాయ ముక్కల్ని యాడ్ చేసుకోవచ్చు. చక్కగా తొక్కు తీసేసి ఇలా ముక్కలుగా తరిగి నానబెట్టుకున్న కందిపప్పు మిశ్రమంలో ఈ ముక్కలు వేయండి. తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని చక్కగా తరిగేసేసి దాన్ని కూడా ఈ కందిపప్పు మిశ్రమంలో వేసేసేయండి. ఇప్పుడు సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే 2 రెమ్మల కరివేపాకుని తీసుకొని శుభ్రంగా కడిగి ఆ కరివేపాకు రెమ్మలు కూడా ఈ మామిడికాయ పప్పులో వేయటం వల్ల మామిడికాయ పప్పు అనేది కమ్మటి వాసనతో ఉడుకుతుంది. అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు ఎండు కారాన్ని, పావు టేబుల్ స్పూన్ వరకు పసుపుని వేయండి. పసుపు వేయటం వల్ల మామిడికాయ పప్పు మంచి కలర్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు ఈ కుక్కర్ని లాక్ చేసేసి చక్కగా విజిల్ పెట్టేసేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5-6 విజిల్స్ రానివ్వండి. అప్పుడే మామిడికాయ పప్పు అనేది పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. చూడండి, ఇక్కడ విజిల్ వదిలినాక చక్కగా కుక్కర్ లాక్ అనేది ఓపెన్ చేసి చూస్తే మామిడికాయ ముక్కలు అలాగే పప్పు చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు దీనిలో ఒక టేబుల్ స్పూన్ నిండుగా క్రిస్టల్ సాల్ట్ని వేసేసి పప్పు గుత్తితో ఈ పప్పుని చక్కగా మ్యాషప్ చేసుకోండి. ఉప్పు అలాగే కారము మీ రుచికి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకొని ఈ స్టేజ్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా రెడీ చేసుకున్న తర్వాత పోపు కోసం ఒక బాండిని పెట్టుకొని దానిలో ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు నూనెని వేయండి. అది వేడెక్కినాక ఒక టేబుల్ స్పూన్ ఆవాలు, అర టేబుల్ స్పూన్ వరకు పచ్చెనగపప్పు, అలాగే అర టేబుల్ స్పూన్ వరకు మినపగుళ్ళు, ఇంకా అర టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని వేయండి. ఇవి కొంచెం వేగుతున్నప్పుడు పొట్టు తీసి దంచుకున్న 5-6 వెల్లుల్లి రెమ్మల్ని వేయండి. అలాగే మంటని సిమ్లో పెట్టుకొని 5-6 పచ్చిమిర్చి తరుగును కూడా వేయండి. పచ్చిమిర్చి మామిడికాయ కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి ఇంకా వెల్లుల్లి రెమ్మలు బాగా వేగే వరకు గెరిటతో మిక్స్ చేసుకుంటూ వేయించుకోండి. చూడండి, ఇలా పచ్చిమిర్చి వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న 3 ఎండుమిరపకాయల్ని వేయండి. ఎండుమిరపకాయలు ముందే వేస్తే మాడతాయి కదా, అందుకని ఇప్పుడు వేశాను. ఒకసారి ఇదంతా కూడా బాగా ఫ్రై చేసుకొని 2 రెమ్మలు కరివేపాకుని దీనిలో వేసేసేయండి. కరివేపాకు వేసినాక అది చిటపట్లాడే వరకు సిమ్లోనే 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. లాస్ట్కి దీనిలో పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు, అలాగే ఇంగువని పావు టేబుల్ స్పూన్లో సగం వరకు వేయండి. ఇంగువ, పసుపు వేసినాక ఎక్కువసేపు వేపద్దండి. జస్ట్ ఇదంతా కలిసే విధంగా ఒక్కసారి మిక్స్ చేసుకొని దీనిలో మనం రెడీ చేసుకున్న మామిడికాయ పప్పుని అలా వేసేసేయండి. వేసిన తర్వాత పప్పు తయారు చేసుకున్న కుక్కర్లో కొన్ని నీళ్ళని వేసి చక్కగా ఆ కుక్కర్ని తొలిపి ఆ నీళ్ళని కూడా వేయండి. మొత్తంగా ఒక 250 ml పెద్ద మంచినీళ్ళ గ్లాస్ నీళ్ళని దీంట్లో వేసి అంతా కూడా బాగా మిక్స్ చేసుకున్నాను. మీరు పప్పు తినే కన్సిస్టెన్సీ ప్రకారం నీళ్ళని ఎక్కువ తక్కువైనా అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు. అయితే ఈ మామిడికాయ పప్పు పల్చగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు దీన్ని ఒక 5 నిమిషాల పాటు
మీడియం ఫ్లేమ్‌లో ఉడికించుకున్నామంటే చక్కగా ఇలాగ బబుల్స్ వస్తాయి. ఇలా ఉడకడం వల్ల పోపు ఫ్లేవర్ అనేది పప్పుకి చాలా బాగా పట్టుకొని మామిడికాయ పప్పు అనేది మరింత రుచికరంగా ఉంటుంది. ఇప్పుడు లాస్ట్‌లో వాష్ చేసి పెట్టుకున్న గుప్పెడు కొత్తిమీర తరుగును కూడా దీంట్లో వేసేసి అంతా కూడా బాగా కలిసే విధంగా ఒకసారి మిక్స్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోండి. అంతేనండి. అచ్చమైన ఆంధ్రా స్టైల్ తెలుగువారి మామిడికాయ పప్పు రెడీ. లాస్ట్‌గా ఒక టిప్ అండి. మామిడికాయ పప్పుని కొంచెం పల్చగానే తయారు చేసుకోండి. ఎందుకంటే మామిడికాయ పప్పు చల్లారిన తర్వాత బిగుసుకొని గట్టి పడుతుంది కాబట్టి. అలాగే మీరు ఒక్కసారి నా స్టైల్‌లో మామిడికాయ పప్పుని ట్రై చేసి మీకెలా వచ్చిందో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తుంటే ఇలాంటి మంచి మంచి వంటల కోసం మన అపూర్వ వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ అని ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది. వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక హెల్దీ అండ్ టేస్టీ రెసిపీతో మీ ముందుంటాను.